అంటే విచారణలో ఉంది కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను నేను. ఎందుకంటే అత్యంత సున్నితమైనటువంటి విషయము. కానీ ఇందులో వాస్తవాలు గూడా ప్రజలందరికీ తెలిసిన వాస్తవాలు గూడా మనం ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ మేడం అయిందంటే నేను ఫస్ట్ అనేది ఆ ఇనిషియల్ ఇష్యూ మనం దాని గురించి మనం చర్చ చేయకపోయినప్పటికీ కూడా అంటే ఆ విధంగా ఒక దుష్ప్రచారం చేస్తా వస్తున్నాడు. ఉన్నారు. అంటే మీ మీద వేస్తున్నారు. గతంలో టీడీపీ పైన ఏ విధంగా వేస్తారు, నారాసుర రక్త చరిత్ర, గులకరాయి, ఆ తర్వాత కోడి కత్తి కావచ్చు, ఇట్లా దీన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా అన్ని కలిపి చెప్పండి, అసలు వీళ్ళ కుట్ర ఏంటి? అదే అదే అందుకని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ పార్టీ ఇట్లాంటి అంశాలను తీసుకుని ఏ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలని విఘాతం కలిగించాలని చూస్తుందంటే ఒక నిమిషంలో మనం దానికి చెప్పుకుంటే ఈయన సరే పాస్టర్ ప్రవీణ్ హిందూ దేవీ దేవతలని బాగా తిట్టేవాడు, తర్వాత లేదంటే ఆయన ఏదో అనుకునేవాడు, అలానే మొహమ్మద్ ప్రాఫిట్ అనే అతన్ని కూడా ఏదో అన్నాడు. అక్కడ నెల్లూరులో రౌడీ షీటర్ ఎవరైతే షమ్మి అని ఉన్నాడో అతను ఇతనికి వార్నింగ్ ఇవ్వడము, ఇతనేమో క్షమాపణ చెప్పడము, ఇతను సాటిస్ఫై అవ్వలేకపోవడం అనేది ఓపెన్ గా అతనే ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఆయన పంచుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇది జరిగిన తర్వాత ఈ వైసీపీ అంటే ఎస్పెషల్లీ కొంతమంది ఇట్లాంటి పాస్టర్లు అని చెప్పనా, లేదంటే కేఏ పాల్ లాంటి వాళ్ళను మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లేదా న్యూయార్క్ నుంచి ఒక ఆయన కావేటి శ్రీనివాసరావు అని చెప్పని ఒక అతను రావడం, ఇలా కొంతమంది ఏం చేస్తున్నారని అంటే పని పట్టుకొని అంటే అది ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ రిలీజ్ చేశారు 300 సీసీ క్యామ్స్ అని. అంటే ఒక విచారణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వము ఇది అత్యంత పారదర్శకంగా జరగాలి, మొత్తం నిజాలన్నీ బయటికి రావాలి, అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశాలు లేవనెత్తకుండా ఉండాలి అని చెప్పని అనుకుని ఎంతో జాగ్రత్తగా దీన్ని డీల్ చేస్తూ వచ్చినప్పుడు వీళ్ళు ఎలాంటి అంటే ఒక పక్క పాస్టర్ ప్రవీణ్ భార్య స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు రాష్ట్ర ప్రభుత్వం పైన సంపూర్ణ నమ్మకం ఉంది, పోలీసులు బాగా విచారణ చేస్తున్నారని చెప్పని సాక్షాత్తు భార్య చెప్పింది. ఆ ప్రవీణ్ యొక్క తమ్ముడు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, వాళ్ళు చాలా పారదర్శకంగా చేస్తున్నారు అని. కానీ ఈ వైసీపీ వీరు ఏం చేస్తున్నారనంటే మొదటి నుంచి వాళ్ళకి అలవాటైనటువంటి ఒక అలవాటు ఏంటంటే ఇట్లా కులాల మధ్య, మతాల మధ్య, లేదంటే ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడము. ఆయన 2014 నుంచి 19 వరకు కూడా మన రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాలు కూడా చూడండి, రకరకాలుగా ఊరికి ఒక జిల్లాకు ఒక రకంగా వెళ్ళడము, ఆయన తిరుక్కుంటూ వెళ్ళి అక్కడ రకరకాలుగా కొన్ని సెంటిమెంట్లకు ఎగెన్స్ట్ మాట్లాడడము, ప్రజల మధ్య చిచ్చు పెట్టే చూశాడు. అలానే అమరావతిని బ్రహ్మరావతి అని చెప్పని అనుకోండి, లేదంటే అక్కడ 3 ముక్కలాట అని చెప్పని 3 రాజధానులని అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పని ఇటువంటి అంశాలన్నీ కూడా లేవనెత్తుకొని వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమైనా గమనున్నాడా? అంతకు మించి రెచ్చిపోయి గూండాయిజము, రౌడీయిజము, లేదంటే మాఫియా టైప్ లో ఈ రాష్ట్రంలో అడ్డొచ్చినటువంటి వారిని, అంతెందుకు అడ్డొచ్చిన వారిని కూడా కాదు, ప్రశ్నించినటువంటి వారిని, డాక్టర్ సుధాకర్ అయితే ఏంటి, లేదంటే ఎమ్మెల్సీ అతను సొంత కారు డ్రైవర్ అతని, కొంతమంది ఆఫీసర్లను అయితే ఏంటి, లేదంటే ఎంతో వేల మందిని జైళ్లలో పెట్టించడం దగ్గర నుంచి కూడా ప్రశ్నిస్తే లేదంటే కనుక అడ్డొస్తే అత్యంత కిరాతకంగా ఆయన తన ఆలోచన పరిపాలన చేశాడు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇనీషియల్ గా అసలు మేము ఇంకా అప్పటికి ఎవరు మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారో చేయలేదో సరిగ్గా పూర్తిగా, సచివాలయానికి వెళ్ళలేదో కూడా వెళ్ళి ఢిల్లీలో కూర్చొని రాజకీయ హత్యలు జరుగుతున్నాయని చెప్పని దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు విఘాతంగా ఉన్నాయి, సరిగ్గా లేవు, లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని రకరకాల కహానీలతో అక్కడ పోయి కూర్చొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పని ఆయన మొట్టమొదట చేశాడు. ఆ తర్వాత విజయవాడ గుడమేరు వరదల్లో కూడా అంతే, అక్కడ కూడా వచ్చి కూడా రెచ్చగొట్టే విధంగా ధోరణిలోనే ప్రభుత్వాన్ని ఇలాంటి ఇబ్బంది పెట్టే విధంగా ఆయన మొదలు పెట్టాడు. ఆ తర్వాత వీళ్ళ నాయకులు ఎవరైతే అవినీతి చేసి జైళ్ళకి వెళ్తుంటే వాళ్ళని పరామర్శించడానికని వెళ్ళి అక్కడ జైలు బయట కూడా కూర్చొని ఇంకా ఏదో అతను మీరు ఇందాక అన్నట్టు గోరంట్ల మాధవ్ కానీ ఇంకా చాలా మంది నాయకులు, వైసీపీ నాయకులు జగన్ తో సహా మా మీద కక్ష సాధింపు చర్యలు ఉంటున్నాయి, పోలీసులు వన్ సైడ్ చేస్తున్నారు, రూల్ ఆఫ్ లా లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, మాకు రక్షణ లేదు ప్రజలకని, అంటే ఒక సిస్టమాటిక్ గా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని ప్రజలని తప్పుదోవ పట్టించాలి అని ప్రజల మెదడులో కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇది కేవలం వర్గాల మధ్యనే కాదు, మతాల మధ్య కూడా చిచ్చు పెట్టేటటువంటి అతిపెద్ద కుట్ర, కాన్స్పిరసీకి వీళ్ళు వెనకాలండి ఆజ్యం పోస్తున్నారేమో అని అనుమానం కూడా లేకపోలేదు పవన్ గారు. శ్రీనివాస్ గారు, అంటే నిన్న చాలా అంశాలు ఏదైతే ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాను కూడా మనం
వినియోగించుకోవడంలో చాలా వెనుకబడినామేమో అనే సందేహాన్ని కూడా ఆయన లేవనెత్తారు. అదే